ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులని మోసం చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న డ్రామా యావత్ తెలంగాణ రైతాంగం యావత్ ప్రజానీకం గమనిస్తున్న విషయం నేను మరోసారి మనవి చేస్తాను. అనేక సందర్భాల్లో మోదీ గారు పార్లమెంట్లో, కేసీఆర్ గారు ఇక్కడ శాసనసభలో పండించిన ప్రతి గింజ ఎంఎస్పీకి కొంటామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మోసం చేస్తున్నారు. పార్లమెంట్లో వరి ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధర 1960 రూపాయలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా 1960 రూపాయలు వరి ధాన్యానికి వస్తుందా అంటే లేదు. ఇది పూర్తిగా టీఆర్ఎస్ బీజేపీ వైఫల్యం అని మనం చేస్తాం. ఎప్పటిలాగే గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ అన్నట్టు అసలు విడ్డూరమైన విచిత్రమైన విషయం. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నాటకాలు ఆడటం ఇది విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సుమారు 36 లక్షల కోట్ల బడ్జెట్. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయకుంటే ఎందుకు ఈ బడ్జెట్లు అని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ ముఖ్యమంత్రి? ప్రత్యేకంగా ఈరోజు కేసీఆర్ ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చేయడం ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమే. తెలంగాణ ప్రజానీకంలో 70% జనాభా 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అందులో అత్యధిక మెజారిటీ వరి పండించే రైతులు. ఈరోజు ఖరీఫ్ పంట చేతికి వచ్చిన తర్వాత, పంట కళ్ళాలకు చేరిన తర్వాత ఈరోజు అకాల వర్షాలతో మరి రైతులు నష్టపోతుంటే మరి ఈ 2 ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం ఇది చాలా దురదృష్టకరం చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఒక పాత విషయం గుర్తు చేయాలి. నేను పార్లమెంట్ సభ్యునిగా మనం చేస్తున్నా. పార్లమెంట్లో ప్రతి అంశంలో కశ్మీర్ కానీ, భారత రాష్ట్రపతి ఎన్నిక కానీ, భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, పార్లమెంట్లో ప్రతి అంశంలో టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి ఓటేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. తెలంగాణ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ వరి పంట ప్రతి గింజ ఎంఎస్పీపై కొనుగోలు చేసే వరకు మేము పోరాడతాం. అదేవిధంగా వచ్చే రబీ పంటలో కూడా వరి పంటపై ఆంక్షలుంటే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. రైతులు వాళ్ళ ఇష్టం వచ్చిన పంట, వాళ్ళకి సూటబుల్ అయిన పంట, వాళ్ళకి వైబుల్ అయిన పంట వేసుకుంటారు. తప్పనిసరిగా రబీ పంటలో ఆంక్షలు పెట్టొద్దు. ఖరీఫ్లో వరి పంట ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ, మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి, సిఎల్పి నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ మరి ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.